హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 125 రెడ్ కలర్. ఇది స్ప్లిట్ సీట్ వేరియంట్ అనమాట. ఈ వెహికల్ కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఫస్ట్ లైట్ గురించి మాట్లాడుకుందాము. పాత పల్సర్ 125 తో కంపేర్ చేసుకుంటే హెడ్ లైట్ అయితే కొద్దిగా మార్చేసేసారు. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా LED కి అప్డేట్ చేశారనమాట. హజర్ లైట్స్ కూడా ఇచ్చారు. కొత్తగా ఇది ఒకటి మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అనమాట. ఇందులో మీకు గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తా ఉంది. కీ డిజైన్ కూడా పూర్తిగా అప్డేట్ చేశారు. కీ డిజైన్ కూడా మార్చేసేసారు. క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ తో లభిస్తా ఉంది. ఈ హ్యాండిల్ మీద స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హజర్ లైట్ స్విచ్ ఇక్కడ డెడికేటెడ్ గా ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఈ కన్సోల్ని నావిగేట్ చేయడానికి 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. సో ఈ స్విచెస్ ద్వారా మీరు ఈ కన్సోల్ని నావిగేట్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇట్లా డిజైన్ చేశారు. కొద్దిగా లావ్ అయితే పెంచారనమాట ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా ఇది స్ప్లిట్ సీటు, మీకు సింగిల్ సీట్ వేరియంట్ కావాలన్నా సరే పల్సర్ 125లో మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు 125 బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ మీకు 3D పల్సర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. దాన్ని కూడా డిజైన్ మార్చారనమాట. టైల్ లైట్ డిజైన్ కూడా మారిపోయింది ఇప్పుడు. అలాగే కొత్త ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎగ్జాస్ట్ డిజైన్ కూడా మార్చేసేసారు. ఇంకా ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. కిక్ రాడ్ అయితే రిమూవ్ చేయలేదు. పవర్ అండ్ టార్క్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 12 PS పవర్తో మనకి ఇప్పుడు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. టార్క్ కూడా కొద్దిగా పెంచేసేసారు. పెర్ఫార్మెన్స్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకి సేఫ్టీ రాడ్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ కింద పడినప్పుడు ఏమీ కాకుండా ఇవి మనకి హెల్ప్ అవుతాయి అనమాట. అండర్ బెల్లీ అయితే ఇచ్చారు. సో ఇది కూడా బాగుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొద్దిగా సస్పెన్షన్ మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. కొద్దిగా అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. అలాగే కింద మీరు డిస్క్ చూడొచ్చు. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిస్క్ సైజ్ అయితే పెంచారనమాట. 260 mm డిస్క్ బ్రేక్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ప్రస్తుతానికి ABS అయితే ఏమి ఇవ్వలేదు. ABS ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇది బ్యాక్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్ అనమాట. 130 mm డ్రమ్ బ్రేక్ తో లభిస్తూ ఉంది. CBS అయితే ఉంది. కాంబీ బ్రేక్ సిస్టమ్ తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. టైర్స్ అండ్ వీల్స్ లో కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. 17 inch alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ గా పల్సర్ 125 గురించి అయితే మాత్రం. సో మార్పులు అయితే మీరు చూసారు కదా. హెడ్ లైట్లో మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. అలాగే హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అప్డేట్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ అప్డేట్ చేశారు. అలాగే ఎగ్జాస్ట్ అప్డేట్ చేశారు. ఇంజన్లో పవర్ అండ్ టార్క్ అప్డేట్ చేశారు. బ్రేక్స్లో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. సస్పెన్షన్లో మార్చేశారు. బ్యాక్ సైడ్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీకు మోనోషాక్ అయితే ఇచ్చారనమాట. ఇంతకుముందు మీకు ట్విన్ షాక్స్ అయితే ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసి మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కూడా ఇంకా కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి బజాజ్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారనమాట. సో ఇన్ని మార్పులు అయితే జరిగినాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ మార్చేస్తారు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. టోటల్గా పల్సర్ 125ని మార్చేసేసారనమాట. సో ఇంతకుముందు పల్సర్ మీ అందరికీ తెలుసు, చాలా మంది యూజ్ చేసే ఉంటారు. సో నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పాను అనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే టోటల్గా పల్సర్ 125 అనేది మారిపోయింది. కాబట్టి అతి త్వరలో ఈ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను రైడ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే మాత్రం వెహికల్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నాకైతే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. నేనైతే 5'8" హైట్ అయితే ఉంటాను అనమాట. నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినయి. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మరి ఇట్లా లీన్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఉంటే కొద్దిగా ఇట్లా లీన్ అవ్వాలి కదా, అలా అయితే ఏం లేదనమాట. బ్యాక్ సైడ్ సీట్ కూడా కంఫర్ట్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ మీకు వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి, మీరు పర్చేస్ చేయొచ్చు. సో నా రైడ్ రివ్యూ కోసం మీరు వెయిట్ చేస్తుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. నేను అతి త్వరలో ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మొత్తం మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.